వెంకటేశాయ. ఏ విభువందనార్చనములు ఏ విభుచింతయు నమకీర్తనంబు ఏ విభులీలద్భుతములు ఎప్పుడు సంశ్రవణంబు సేయ దోషావళింబాసి లోకము శుభాయుత వృత్తి చెలంగునండ్రు నేనా విభునాశ్రయించెద అఘౌఘ వివర్తను భద్రకీర్తను. ఏ సర్వవ్యాపి అయినటువంటి విభుని ప్రభువును వందనము చేయడం ద్వారా, అర్చనం చేయడం ద్వారా, స్మరణ చేయడం ద్వారా, నామ సంకీర్తనం చేయడం ద్వారా, అలాగే ఎవరి యొక్క అద్భుత లీలా గాథలను శ్రవణం చేయడం ద్వారా మన దోషాలన్నీ కూడా తొలగిపోతాయో, అలాగే లోకానికి ఎవరి నామస్మరణ చేస్తే శుభ పరంపరలు కలుగుతాయో, సమస్త పాపముల నుంచి తొలగించేటువంటి శుభంకరమైనటువంటి నామము తిరువెంకటనాథుని శ్రీనివాస పరబ్రహ్మ యొక్క నామము, దివ్య ధామము తిరుమల. అటువంటి తిరుమల నాద నీరాజన వేదికగా శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్య సన్నిధానంలో మనం ప్రతినిత్యము సాయం సంధ్య వేళ సుఖ మహర్షి అందించినటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా నేడు కూడా మనం యథాప్రకారము గురు ప్రార్థనాది శ్లోకాలను ఆచార్యులతో కలిసి పఠించి సత్సంకల్పం చేసుకుని తదుపరి ధ్యాన శ్లోకాలను కూడా పఠించి ఈనాటి ఈ అధ్యయన కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. శ్రీశైలశిఖరస్థాయ శ్రీభూసంయుక్తదేహినే శ్రీనిర్జితశశాంకాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాఖ్యకపిలోస్రముఖోదసాప్యం ద్వైపాయనాప్తసుఖగోపవిదుహ్యమానం సంసారసౌఖ్యలవసేవనయా క్షుధార్తాః శుద్ధం జనాః పిబత భాగవతం సుదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భాగవత మాహాత్మ్యాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం.
అందులో భాగంగా నారదుడు భక్తికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి భక్తి పుత్రుడైనటువంటి జ్ఞానము వైరాగ్యము వారిద్దరికీ కూడా తిరిగి ఆ చైతన్య స్థితిని పుష్టిని కలుగజేస్తాను అని మాట ఇచ్చి దానికోసం అనేక విధాలుగా అనేక చోట్ల వ్యోమవాణి ఆకాశవాణి యొక్క సూచన మేరకు ఆ సత్కర్మ అనేది ఏదైతే ఉందో దానిని తెలుసుకోవడం కోసం ఆ సత్కర్మను తెలియజేసేటువంటి సాధుపుంగవులు ఎవరైతే ఉన్నారో వారిని తెలుసుకోవడం కోసం అనేక తీర్థాలను క్షేత్రాలను సందర్శించాడు. కనిపించిన ప్రతి ఒక్కరినీ కూడా ఆయన ఆ సత్కర్మ గురించి ప్రశ్నించాడు. అందరూ వారికి తోచినటువంటి విధంగా ఆయనకు సలహాలు ఇచ్చారు. కొంతమంది అయితే నిరాశపరిచే విధంగా కూడా మాట్లాడారు. అందరూ కలిసి ఇది అసాధ్యం అని తీర్మానించిన క్షణంలో ఆయన బదరీవనానికి వచ్చి ఏది ఏమైనా సరే తీవ్రమైనటువంటి తపస్సును ఆచరిద్దాము అని సత్సంకల్పం చేసుకుని తపస్సుకు ఉపక్రమిస్తున్న సమయంలో తావద్దర్శ్యపురద సనకాదీన్ మునీశ్వరాన్ కోటి సూర్య సమాభాసాన్ ఉవాచ ముని సత్తమః. కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతి కలిగినటువంటి వారు అని మహర్షి ఆ సనకాది మునులకు విశేషణంగా ఉపయోగించారు. సూర్యుడు ఏం చేస్తాడు అంటే బయట ఉన్నటువంటి చీకట్లన్నీ తొలగించి మనకు వెలుగుని ప్రసాదిస్తాడు. కానీ ఈ జ్ఞానమూర్తులైనటువంటి సనచతుష్టయం అని పిలువబడేటువంటి ఈ సనత్కుమారులు సనత్సుజాతులు సనక సనందనాది మహర్షులు నలుగురు కూడా వీరి వల్ల ఏం కలుగుతుందండి అంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి ఏదైతే ఉందో ఆ చీకటిని పారద్రోలేటువంటి శక్తిమంతులు జ్ఞాన సంపన్నులు వీరు. అందుచేత వీరిని సూర్యునితో పోల్చారు. కాబట్టి అంతటి జ్ఞానము కలిగినటువంటి వారిని చూశాడు నారదుడు. చాలా ఆనందించాడు. ఆనందించి వారిని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నారద ఉవాచ ఇదానీం భూరి భాగ్యేన భవద్భిః సంగమో భవతు కుమారా బ్రువతాం శీఘ్రం కృపాం కృత్వా మమోపరి. కుమారా అని వారిని సంబోధించారు. వాళ్ళు జ్ఞాన సంపన్నులైనప్పటికీ కూడా చూడడానికి ఏ రకంగా కనబడతారు? ఆ నలుగురు మునులు అంటే 5 ఏండ్ల పిల్లవాడిలా కనబడతారు. అందుచేత కుమారా అని సంబోధన ఒక రకంగా అయితే మరొక రకంగా చూస్తే కుమారయతీది కుమారయతీది అంటే కుమంటే అజ్ఞానమని, ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి వారు కాబట్టి తొలగించే శక్తి సంపన్నులు కాబట్టి కుమారాహ అని సంబోధన చేస్తూ ఇదానీ ఇప్పుడు భూరి భాగ్యేన సామాన్యమైనటువంటి భాగ్యం కాదయ్యా నాది, భూరి భాగ్యేన మిక్కిలి భాగ్యవశం చేత ఎంతో అదృష్టం చేత ఆరిపోయేటువంటి దీపానికి తిరిగి జ్యోతిని వెలిగిస్తే ఎంతటి ఆనందం కలుగుతుందో, కొండెక్కిపోయేటువంటి దీపానికి తిరిగి వెలుగుని ప్రసాదిస్తే అఖండ దీపంగా వెలిగిస్తే ఎంతటి ఆనందం కలుగుతుందో అలా భూరి భాగ్యేన భవద్భిః సంగమో భవతు, మీతో కలయిక ఏర్పడింది, మీ దర్శన భాగ్యం నాకు లభించింది. కాబట్టి మీరు శీఘ్రం ఆలస్యం చేయకుండా మమోపరి కృపాం కృత్వా నాపై కృపను ప్రసరింపజేసి దయచేసి బ్రువతాం నాకు చెప్పండి అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేని గురించి ప్రశ్నిస్తున్నాడు అంటే, ఎందుచేత ప్రశ్నిస్తున్నాడు అంటే వారి యొక్క గొప్పతనాన్ని కూడా చెబుతూ మీరు సామాన్యమైనటువంటి వారు కాదు సుమి అని. భవంతో యోగినః సర్వే బుద్ధిమంతో బహుశ్రుతాః పంచహాయన సంయుక్తాః పూర్వేషామపి పూర్వజాః. మరి ఇంతకుముందు అడిగినటువంటి మునులు యతులు మహర్షులు వారందరికన్నా కూడా గొప్పవారిగా వీరిని భావించడంలో ఉద్దేశం ఏమిటి అంటే, భవంతః మీరు సామాన్యుల యోగి సర్వే ఉండేటువంటి అందరి యోగుల్లోకి అందరిలో కాకుండా మీరు బుద్ధిమంతః బుద్ధిమంతులయ్యా, అంతేకాదు బహుశ్రుతాః అనేకమైనటువంటి విద్యలన్నీ కూడా ఈ వయసులోనే ఇంత చిన్నగా కనబడుతున్నా కూడా సమస్త వేదాంత తత్వాలన్నిటినీ కూడా చక్కగా తెలుసుకున్నటువంటి వారు మీరు. నిరంతరము కూడా ఈ విద్వత్ ఏదైతే ఉందో, విద్య ఏదైతే ఉందో, జ్ఞాన సంపత్తి ఏదైతే ఉందో దానిలోనే మునిగి తేలేటువంటి వారు.
కానీ చూడడానికి ఎలా ఉంటారు? పంచహాయన సంయుక్త, 5 ఏండ్ల బాలుడు ఏ రకంగా ఉంటారో ఆ రకంగానే మీరు ఉంటారు. అలా అని మీరు చిన్నవారు అనుకుంటారేమో లోకంలో. కాదు. పూర్వేషామపి పూర్వజాః, మీరు అందరికన్నా ఎవరైతే ముందున్నామనుకుంటారో వారందరికన్నా కూడా ముందు నుంచి ఉన్నటువంటి వారయ్యా మీరు అని. అంటే బ్రహ్మ మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వారు ఈ సనక సనందనాది మహర్షులు నలుగురు కాబట్టి మీరు అందరికన్నా ముందు ఉద్భవించిన వారయ్యా. అంతేకాదు మీ గొప్పతనం ఏమిటి అంటే సదా వైకుంఠ నిలయ హరికీర్తన తత్పరా లీలామృత రసోన్మత్త కథా మాత్రైక జీవిన. పరిపూర్ణమైనటువంటి జ్ఞాన సంపన్నులు మీరు అనడానికి నిదర్శనం సత్వం ఎక్కడైతే ఉంటుందో, సత్వస్వరూపం ఎక్కడైతే ఉంటుందో, సత్యం ఎక్కడైతే ఉంటుందో అటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం వైకుంఠాన్నే నిలయంగా కలిగినటువంటి వారు ఎప్పుడూ కూడా అక్కడే సంచరిస్తూ ఉంటారు. అలా సంచరించే సమయంలో ఏ రకంగా మీరు సంచరిస్తారు అక్కడ అంటే హరికీర్తన తత్పరాః, ఆ హరిని ఆ విష్ణువుని కీర్తిస్తూ ఉంటారు. ఎలా కీర్తిస్తారు మీరు వారిని అంటే లీలామృత రసోన్మత్తాః, ఆ భగవంతుడి యొక్క అవతార లీలలు ఏవైతే ఉన్నాయో, మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారాలు ఏవైతే ఉన్నాయో ఆ అవతార వైభవాలని, ఆ కథలను, ఆ గాథలను నిరంతరము స్మరిస్తూ ఉంటారు. ఆ స్మరణనే జీవికగా కూడా కలిగినటువంటి వారయ్యా మీరు. కథా మాత్రైక జీవిన, మీ జీవనానికి ఆధారం కూడా ఆ కథలే. ఆ కథలలో, ఆ గాథలలో మీరు వైకుంఠాన్ని నిలయంగా చేసుకుని హరియందు భక్తి కలిగి విహరించేటువంటి వారు సత్వ సంపన్నులయ్యా మీరు అని చెప్పి వారి యొక్క వైభవాన్ని చెబుతూ, అంతేకాదు మీ విధానం ఏ రకంగా ఉంటుంది, మీరు ఏం పలుకుతారు అంటే వారి నోటి నుంచి వచ్చేటువంటి మాట ఒకటే. ఆ సన చతుష్టయం దగ్గర నుంచి హరిశరణమేవం హి నిత్యం యేషాం ముఖే వచః అతః కాల సమాదిష్ట జరా యుష్మాన్ నబాధతే. నిరంతరము కూడా మీ నోటి నుండి వెలువడేటువంటి శబ్దాలు ఏవైనా ఉన్నాయా అంటే ఇతరమైనటువంటి సాంసారికమైనటువంటి శబ్దాలు కానీ చింతనలు కానీ మీకెప్పుడూ లేవు. తద్వారా మీరు హరిశరణం, ఆ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నిరంతరము పలికేటువంటి మాట హరిశరణం. కలియుగంలో కూడా సేవ్య శ్రీపతి రేతేవ జగతాం అని చెప్పి మనకు చెప్పినట్లుగా ఆర్తత్రాణ పరాయణాష్టకం ఆనాటి నుంచి కూడా జ్ఞాన సంపన్నులు సూచించేటువంటి మార్గం, ఆచరించేటువంటి మార్గం ఏమిటి అంటే హరిశరణం, హరియే శరణము అనేటువంటి మాట. దానినే నిరంతరము మీరు భగవంతుడే మనకు రక్షణగా ఉండేటువంటి వాడు అనే దాన్ని మంత్రంగా సదా జపిస్తూ ఉంటారు. అలా నిరంతరము మీ ముఖం నుంచి హరిశరణం అని రావడం వల్ల ఏమిటి కలిగేటువంటి ప్రయోజనం అంటే అలా మీరు నిరంతరము హరినే రక్షకుడిగా భావించడం చేత, హరినామస్మరణం చేయడం చేత, వైకుంఠాన్నే నిలయంగా ఉంచుకోవడం చేత కాల సమాధిష్ట జరా యుష్మాన్ నబాధతే. యుష్మాన్ జరా, కాల సమాధిష్ట నబాధతే. సామాన్యంగా అందరికీ కూడా కాలానికి వశమై మనం ఉంటాం. తద్వారా మనకి అనేక వికారాలు వచ్చి పుట్టినప్పటి నుంచి గతించేంత వరకు శరీరంలో అనేక మార్పులు వస్తాయి. మీరు హరిశరణం అనేటువంటి ఆయన శరణ కోరడం చేత, దా మంత్రాన్ని నిరంతరం పఠించడం చేత కాలాన్ని కూడా మీ అధీనంలో ఉంచుకున్నటువంటి వారే 5 సంవత్సరాల బాలకులుగా ముసలితనాన్ని పొందకుండా మీరు భగవంతునికి ప్రీతిపాత్రులై ఉన్నారు. భగవంతుని మీరు వశం చేసుకునేటువంటి జ్ఞాన సంపన్నులై ఉన్నారయ్యా. అటువంటి శక్తి సంపన్నులు కాబట్టి మీరే ఆ సత్కర్మ, ఆకాశవాణి పలికినటువంటి సత్కర్మ చెప్పగలగడానికి యోగ్యులు అని చెబుతూ, అంతేనా మీ యొక్క గొప్పతనం కాదు అని చెబుతూ, యేషాం భ్రూభంగ మాత్రేణ ద్వారపాలో హరే పుర్రా భూమౌ నిపతితౌ సద్యో యత్కృపాతః పురంగతౌ. మీ యొక్క శక్తి ఎటువంటిది, మీ క్రోధం ఎటువంటిది అనేది లోకానికంతటికీ కూడా
తెలియజెప్పే విధంగా నారద మహర్షి చెప్తూ ఉన్నాడు. ఏషాం భ్రూభంగ మాత్రేణ, ఒక్కసారి మీరు కించిత్ కోపంతో మీ భృగుటిని ఒక్కసారి ముడివేస్తే, కోపంతో కోపభావంతో, పూర్తి క్రోధం కూడా కాదు, కించిత్ క్రోధభావంతో, ఏమిటి అనేటువంటి ఒక ముఖ కవళికలో రెండు భ్రూ అంటే మన యొక్క ముఖంలో ఉండేటువంటి భృగుటిని ఒక్కసారి ముడివేసినట్లయితే ఎలా ఉంటుందో అలా మీరు చేస్తే ఏమైంది? ఒకనాడు వైకుంఠానికి వెళ్ళారు, స్వామిని దర్శిద్దామని చెప్పి అక్కడ 6 ద్వారాలు దాటుకుని వెళ్ళారు. 7వ ద్వారం దగ్గర మీరు విష్ణు దర్శనం ఇంకొక అడుగు దాటితే, ద్వారం దాటితే ఆ పరమాత్మ దర్శనం లభిస్తుంది అనుకున్న సమయంలో ద్వారపాలు, అక్కడ ఉన్నటువంటి ద్వారపాలకులు మిమ్మల్ని అడ్డగించారు. అలా అడ్డగించిన వెంటనే మీరు కళ్ళు చిట్లించుకుని ఒక్కసారి వారికి క్రోధంగా చూశారు, భావన చేశారు. ఏమైంది? భూమౌ నిపతితౌ, ఒకసారి వారు మీ కోపానికి భూమి మీకు వచ్చి పడ్డారు, అంటే శాపగ్రస్తులయ్యారు. అంతేకాదు, అంత కోపాన్ని ప్రదర్శించినా మీరు సత్వసంపన్నులు కాబట్టి మీ కరుణ చేత తిరిగి వాళ్ళు ఆ ద్వారపాలకులు ఇద్దరు కూడా యత్కృపాత పురంగతౌ, తిరిగి మళ్ళీ వైకుంఠానికి చేరగలిగారయ్యా అని ఆ వృత్తాంతాన్ని కూడా ఇక్కడ నారదుల వారు స్మరింపజేస్తూ ఉన్నారు. నిజానికి ఆ వృత్తాంతాన్ని ఇంతకు ముందు కూడా మనం ఆలకించాం. ఆ భగవంతుని యొక్క లీలను అదే విధంగా మనకు భక్తుల పట్ల స్వామి చూపించేటువంటి దయ, ఆయన మాయాతత్వాన్నంతటినీ తెలియజెప్పేటువంటి ఒక అద్భుతమైనటువంటి దృశ్య కావ్యం అని. ఎందుచేతనంటే సనత్కుమారులు వైకుంఠానికి బయలుదేరి వెళ్ళి ఆ స్వామిని దర్శిద్దామని 6 ద్వారాలు దాటి 7వ ద్వారం దగ్గరికి వచ్చారు. చూడడానికి వాళ్ళిద్దరూ కూడా పిల్లల్లా ఉన్నారు, 5 ఏళ్ల బాలుల్లా ఉన్నటువంటి వారు నలుగురు. ఇంకా స్వామి దర్శనం అవుతోందని వెళుతూ ఉంటే వారిని చూసి పరిహాసం చేస్తూ చేతిలో బెత్తంతో లోపలికి ఎక్కడికి వెళ్తారు మీరు పిల్లలు అన్నట్లుగా జయ విజయులు ఇద్దరూ కూడా వారిని అడ్డగించారు. అలా అడ్డగించే సమయంలో వారికి కామ క్రోధ లోభాలనేటువంటి 3 గుణాలు కూడా ఆవహించాయి జయ విజయులకి. తద్వారా వారు ఈ సనచతుష్ట యొక్క క్రోధానికి గురయ్యారు, వారిని శపించారు. ఎవరి సాన్నిధ్యంలో ఉన్నామని, ఎవరి సన్నిధిలో ఉన్నామని మీరు ఇంత గర్వంగా జ్ఞాన సంపన్నులైనటువంటి సత్వానికి ప్రతీక, సాత్వికతకు ప్రతీక అయినటువంటి ఈ క్షేత్రంలో మేము స్వామిని చూద్దామంటే అడ్డగించారే, వియోగం కలుగుగాక అని చెప్పి ఆ మునుల శాపానికి గురయ్యారు. అలా శాపానికి గురైన వెంటనే మాయావి అప్పుడు బయటకు వచ్చాడు. విష్ణుమూర్తి వచ్చి జరిగిందంతా కూడా ఆయనకి పూర్వ విదితమే అయినప్పటికీ కూడా, అయ్యో మీరు జ్ఞాన సంపన్నులు బ్రాహ్మణులు, మీకు ఇంతటి అపచారం జరిగిందే అని చెప్పి ఆయన అంటూ ఉంటే ఈ సనందనాది మహర్షులు కూడా కొంచెం ఆశ్చర్యానికి అనుమానానికి లోనయ్యి వారు కూడా, అయ్యా మేము కూడా ఎందుకో క్రోధానికి లోనయ్యి మీ కింకర్లను మీ ద్వారం దగ్గర అందున వైకుంఠంలో సన్నిధానంలో ఉండేటువంటి వారిని శపించామే, ఇది మరి మేము తెలిసో తెలియకో అన్నట్లుగా తెలిసే చేసినప్పటికీ కూడా ఇందులో ఏదైనా తప్పుంటే దానికి కూడా మేము శిక్షార్హులమే అని చెబితే దానికి సమాధానంగా సాక్షాత్తు పరమాత్మే చెబుతూ, ఇది ఈనాడు మీరు శపిస్తే వీరికి జరిగినటువంటి శిక్ష కాదయ్యా. ఎందుచేతనంటే ఈ జయ విజయులు ఇద్దరూ కూడా ఇతఃపూర్వం నేను యోగ నిద్రలో ఉంటే అప్పుడు లక్ష్మీదేవి వస్తూ ఉంటే ఆమెను కూడా అటగాయించారు. స్వామివారు నిద్రిస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళడానికి లేదు అని చెప్పి, కాబట్టి దానికి ఏదైతే శిక్ష ఉందో ఆ శిక్ష రూపంలో ఇక్కడికి వచ్చింది. కాబట్టి మీదేదో దోషం జరిగింది అని భావించవద్దు. అంతేకాదు మీలాంటి బ్రాహ్మణోత్తములు వచ్చేటువంటి వారిని అడ్డగిస్తే దానికి కూడా మరి శిక్ష పడాలి కదా, కాబట్టి ఇది మీ వల్లే జరిగిందని మీరు భావించకండి అని ఏతత్ పురైవ నిర్దిష్టం రమయా కృతయా తదా పురాప వారితాద్వారి విశంతిమయ్యుపారతే. కాబట్టి ఒకప్పుడు అమ్మవారు లోపలికి ప్రవేశించే సమయంలో వీళ్ళు లోభంతో, అంటే స్వామి తమకే సొత్తు అనేటువంటి ఓవర్ పొసెసివ్నెస్ అంటారు కదా, ఆ రకంగా
ఆమెను కూడా అడ్డగించారట. అప్పుడు ఆమె వచ్చి ఆయనతో చెప్పింట, ఏమండి ఏమిటి మన పిల్లలు ఈ రకంగా తయారయ్యారు, చివరికి మీ దగ్గరికి వస్తుంటే నన్ను కూడా ఆపుతున్నారే అని ఆయన ఒక నవ్వు నవ్వాడట. ముందుందిలే ముందు వాళ్ళకి అన్నట్లుగా ఆ సమయం ఇదిగో మీరు రాగానే వీళ్ళకి వచ్చింది. అందున చూడండి, వాళ్ళకి కామ క్రోధ లోభాలనేటువంటి 3 గుణాలు ఆవహించాయి కాబట్టి ఆ గుణాలు తొలగే విధంగా, ఆ గుణాలు అనుభవించి వాళ్ళు అక్కడి నుంచి ముక్తి పొందే విధంగా 3 రకాలైనటువంటి అవతారాలంటే వాళ్ళు ఒక రావణాసుడి కింద, అదేవిధంగా శిశుపాలుడి కింద, హిరణ్యాక్షుడి కింద, అంటే కామముతో కొంత, క్రోధముతో కొంత, అదేవిధంగా లోభముతో కొంత వచ్చే విధంగా 3 జన్మలు జయ విజయులు ఇద్దరికీ వచ్చాయి. రావణ కుంభకర్ణుడిగా, శిశుపాల దంతపుత్రుడిగా, అదేవిధంగా హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడిగా వారి ముగ్గురికి 3 రకాలైనటువంటి గుణాలను అనుసరించి 3 జన్మలైతే వారికి వచ్చాయి. అదేవిధంగా అక్కడ స్వామివారు అలాగే జై విజయులు కూడా సనక సనందనాది మహర్షులు కోరారు, అయ్యా మేం చేసింది తప్పే కాదనట్లేదు, కానీ మాపై దయ చూపించండి. ఏమిటి ఆ దయ అంటే, మేము ఏ జన్మలో ఉన్నా ఎక్కడ ఉన్నా నిరంతరము హరినామస్మరణ చేసే విధంగా, మా మనస్సులో హరి ఉండే విధంగా మమ్మల్ని అనుగ్రహించండి అన్నారు. అది ఏ మార్గమైనప్పటికీ కూడా మేము హరిని స్మరించాలి అని, దానికి దోహదపడే విధంగా అనుగ్రహించండి, ఆ శాపాన్ని ఆ రకంగా మరల్చండి అని జై విజయులు కోరారు. అదేవిధంగా స్వామివారు కూడా వారిని అనుగ్రహించమని అంటే సనక సనందనాథుడు కూడా చక్కగా అలాగే అగుగాక అన్నారు. అందుచేతనే వారు వైరి మార్గాన్ని అనుసరించిన, వైరి భక్తిలో నిరంతరము వాళ్ళు రాక్షసులుగా జన్మించిన, అసురులుగా జన్మించిన భగవన్నామాన్నే వైరంతో జపిస్తూ ఉన్నారు. ఎక్కడ వారు మరిచిపోతారో అనేటువంటి ఉద్దేశ్యంతో ఇక్కడ సనక సనందనాథులకు కూడా వారికి కూడా కామక్రోధాలనేటువంటి 2 గుణాలు ఆవహించాయి. ఎందుచేతనంటే క్రోధం వచ్చింది అంటే కామం ఉంటేనే క్రోధం వస్తుంది. వాళ్ళు నిరంతరము ఎక్కడైనా భగవంతుణ్ణి చూసేటువంటి వారు. ఒకసారి వైకుంఠానికి వెళ్ళి ఆ పరంధాముని దర్శిద్దాము అనేటువంటి కామం కలిగి ఆ కామానికి అడ్డు రావడం చేత క్రోధం కలిగింది. కాబట్టి అలా వారికి 2 గుణాలు ఆవహించాయి. ఆ 2 గుణాలు ఆవహించడం చేత వారిచ్చినటువంటి మాట ఏమిటి అంటే, ఆ జై విజయులు ఇద్దరికీ కూడా నిరంతరము హరి మరిచిపోకుండా హరినామస్మరణ చేసే విధంగా వారే పురాణ పురుషులుగా, ఒకనాడు ప్రహ్లాదుడిగాను మరొక జన్మలో విభీషణుడుగా కూడా అవతరించి ఆ హరిని వారు మరిచిపోకుండా నిరంతరము గుర్తుకు తెప్పించి వారి జన్మ త్వరగా ముగించే విధంగా చేసి విష్ణు సాహిత్యానికి, వైకుంఠానికి తిరిగి వచ్చే విధంగా చేశారు అని ఇలా కామక్రోధ లోభానికి వశమైనటువంటి జై విజయులు 3 జన్మలెత్తారు. కామక్రోధాలు కించిత్ ఆవహించడం చేత వీరు పురాణ పురుషులుగా, ప్రహ్లాదుడిగా, విభీషణుడిగా అవతరించారని చెప్పి బుద్ధజనులు పెద్దలు చెబుతూ ఉంటారు. ఇక్కడ అసలైనటువంటి స్వామివారి యొక్క కారుణ్యం, భక్త వాత్సల్యం అనేటువంటిది, ఆయన కరుణా హృదయం ఏమిటి అంటే, తప్పు చేసినటువంటి వారు, దీనిలో పాత్రదారులైనటువంటి వారు 3 జన్మలు ఎత్తితే, అలాగే వీరు 2 జన్మలు ఎత్తితే ఏమీ లేకపోయినా తన భక్తుల్ని, తన వారిని ఉద్ధరించడం కోసం స్వామివారు 4 జన్మలు ఎత్తవలసి వచ్చింది. అలా ఆయన ఒక్కొక్కసారి భగవంతుడు ఆ భక్తుల్ని రక్షించడం కోసం అందరికన్నా కష్టాన్ని తానే ముందు స్వీకరిస్తాడు అనడానికి నిదర్శనంగా కూడా ఇది వృత్తం చెబుతారు. ఎందుకంటే హిరణ్యాక్షుని ధరించడానికి వరాహ అవతారము, అలాగే హిరణ్యకశిపుని సంహరించడానికి మరి ఆ నరసింహ అవతారము, అలాగే శిశుపాల దంతపుత్రుల కోసం కృష్ణావతారము, రావణ కుంభకర్ణుల కోసం శ్రీ రామావతారం, ఇలా భగవంతుడు 4 అవతారాలు ఎత్తాడు భక్తుల్ని ఉద్ధరించడం కోసం. కాబట్టి ఇలా భగవంతుడి చేత భక్తుల పట్ల కలిగే విధంగా ఆ అద్భుత సన్నివేశాన్ని ఒక్కసారి స్మరించుకునే విధంగా మనందరికీ కూడా నారదుడు ఆ సనక సనందనాది మహర్షుల యొక్క వైభవాన్ని తెలియజెప్పేటువంటి ఘట్టాన్ని తెలియవరుస్తూ, ఏషాం భ్రూభంగమాత్రేణ ద్వారపాలౌ హరేః పురా భూమో నిపతితో సద్యో యత్కృపాతః పురంగతౌ అని, మీ కృపచేతే కదా తిరిగి వారు వైకుంఠానికి చేరుకున్నారు, పరమాత్మను కూడా మెప్పించేటువంటి వారు మీరు అని. అహో భాగ్యస్య యోగేన దర్శనం భవదామిహ అనుగ్రహస్తు కర్తవ్యో మయి దీనే దయాపరై. మీరు దయాపరులయ్యా, దయాస్వరూపులయ్యా,
కాబట్టి మయి దీనే నా యందు అనుగ్రహస్తు కర్తవ్య, అనుగ్రహం చూపించాలి. అంతేకాదు భాగ్యస్య యోగేన భవతాం దర్శనం లబ్ధం, ఎంతో భాగ్యవశం చేత నాకు మీ యొక్క దర్శనం లభించింది అని పరిపర విధాలుగా అత్యంత దీనస్థితిలో ఉన్నవాడిగా నారదుడు ఆ మహర్షుల్ని అడగడం జరిగింది. అలా అడిగిన వెంటనే అంతేకాదు ఏమిటి నాకు మీరు చేకూర్చాలి అంటే, అశరీరగిరోక్తం యత్తత్కిం సాధనముచ్యతాం అనుష్ఠేయం కథం తావత్ ప్రబ్రువంతు సవిస్తరం. అయ్యా, అశరీరవాణి నాకు తెలియజెప్పింది ఒక సత్కర్మని ఆచరించాలి అని. ఆ సత్కర్మ సాధుజనులు నీకు ఉపదేశిస్తారు అని. మిమ్మల్ని మించినటువంటి సాధు పురుషులు ఎవరుంటారు? జ్ఞాన సంపన్నులు ఎవరుంటారు? కాబట్టి అశరీర గిరోక్తం, అశరీరవాణి చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో యత్ తత్కిం సాధనం ఉచ్యతాం, ఆ సాధనం ఏమిటో చెప్పండి అయ్యా, ఆ సత్కర్మ ఏమిటో చెప్పండి అయ్యా నాకు. అనుష్ఠేయం కథం తావదు, దాన్ని ఏ రకంగా అనుష్ఠించాలో కూడా చెప్పండి అయ్యా. సవిస్తరం, దాన్ని విస్తరంగా విపులంగా. అశరీరవాణి చెప్పింది కానీ రహస్యంగా చెప్పింది, అది తెలిసి తెలియనట్టుగా చెప్పింది. మీరు మాత్రం నాకు విస్తరంగా చెప్పి ఆ భక్తిని, జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని ఉద్ధరించే విధంగా, వారికి తిరిగి పుష్టి కలిగే విధంగా, శక్తి చేకూర్చే విధంగా అనుగ్రహించండి అయ్యా అని చెబుతూ, భక్తి జ్ఞాన విరాగాణం సుఖముత్పద్యతే కథం స్థాపనం సర్వవర్ణేషు ప్రేమపూర్వం ప్రయత్నతః. అంతేకాదు భక్తి జ్ఞాన వైరాగ్యాలు తిరిగి పుంజుకోవాలి, అవి సుఖంగా ఉండాలి, పుష్టి చేకూర్చాలి వాటికి. అలా అవ్వడం వల్ల ఏముంటుందండి అంటే, అలా చేసినట్లయితే సర్వవర్ణేషు, సమస్త వర్ణములందు కూడా స్థాపనం జరుగుతుందయ్యా. అంటే భక్తి జ్ఞానము వైరాగ్యము అనేటువంటివి ఏ ఒక్కరికో ఏ కొందరికో సంబంధించినవి కాదు, అందరికీ సంబంధించినవయ్యా. ప్రేమపూర్వకంగా అందరిలో కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉండాలి. అలా ఉండేటువంటి మార్గాన్ని జ్ఞాన సంపన్నులైనటువంటి జ్ఞాన స్వరూపులైన మీరు నాకు సత్వరము అందజేయండి అని పరిపరి విధాలుగా వారి వైభవాన్ని, వారి ఉన్నతిని గురించి తెలియపరుస్తూ నారదుడు అత్యంత దీనంగా ప్రశ్నిస్తే, తదుపరి వారు దానికి సమాధానంగా కుమార ఊచుహు, ఆ కుమార చతుష్టే నలుగురు చెప్తూ ఉన్నారు. మా చింతాం గురుదేవర్షే హర్షం చిత్తే సమావహ ఉపాయ సుఖ సాధ్యోత్ర వర్తతే పూర్వయేవహి. ఎందుకు నారదా, నీవు సామాన్యుడువా? నీవేమైనా తక్కువ వాడివా? ఎందుచేతనంటే ఇక్కడ సనచతుష్టయం, ఈ నలుగురు సనత్ కుమారులు, అలాగే నారదుడు, వీరిరువురు కూడా బ్రహ్మకు జనించినటువంటి వారే. ఒకరు బ్రహ్మ మానసపుత్రులు, ఒకరు బ్రహ్మ ఔరసపుత్రులు. సనకాది చతుష్టయం బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి వారైతే, నారదుడు ఉరస్సు నుంచి వచ్చినటువంటి వాడు ఔరసపుత్రుడి కింద, అదేవిధంగా ఆయన తొడభాగం నుంచి ఉద్భవించాడు అని చెబుతారు. కాబట్టి ఇక్కడ భక్తి జ్ఞాన స్వరూపుడు నారదుడు, పూర్తి పరిపూర్ణ జ్ఞాన స్వరూపులు సనక సనందనాది మహర్షులు. కాబట్టి నారదా, ఎందుకయ్యా ఇంత చింత నీకు, ఇంత వ్యథ నువ్వు పడుతూ ఉన్నావు? నువ్వు మా చింతాం గురు, నువ్వు ఇంతల్లా చింతించకు, బాధపడుకు, అంత దీనంగా ఉండకు. హర్షం చిత్తే సమావహ, ప్రసన్నుడుగా ముందు తేరుకో. బాధలో ఉండి దుఃఖంలో ఉండి నీకు తెలిసినటువంటి ఉపాయాన్నే నువ్వు మరిచిపోతూ ఉన్నావయ్యా. కాబట్టి ముందు తేరుకుని నిరాశ నుంచి బయటికి వచ్చి ఒక్కసారి నిర్మలమైనటువంటి చిత్తంతో ఆలోచించు. దీనికి నువ్వు అనుకుంటున్నట్లుగా ఏదో ఎక్కడ దొరుకుతుందా అని చింతించవలసిన అవసరం లేదు. ఉపాయ సుఖ సాధ్యోత్ర, చాలా సులభమైనటువంటి ఉపాయం ఉందయ్యా, సుఖంగా సాధించవచ్చు. వర్తతే పూర్వయేవహి, ఈరోజు ఏదో కొత్తగా మేము దీనికోసం ఒక మందో ఔషధమో తయారు చేసి ఇవ్వక్కర్లే, ఎప్పటి నుంచో ఉంది. ఆ విషయం నీకు కూడా తెలుసయ్యా అని తెలియజెబుతూ, అహో నారద ధన్యోసి విరక్తానాం శిరోమణి సదా శ్రీకృష్ణ దాసానాం అగ్రణీర్యుగ భాస్కర. అసలు నీ యొక్క స్థితిని నువ్వు మరిచిపోయి ఈ రకంగా చింతిస్తూ ఉన్నావు. నీవు ఎటువంటి వాడవు? విరక్తానాం శిరోమణి,
విరక్తులైనటువంటి వారందరిలో కూడా శిరోమణివి, ముందుండేటువంటి వాడివి, నీవు ధన్యుడవు. అహో నారద త్వం ధన్యోసి, నీవు ధన్యుడవయ్యా. నీకు ఏ రకమైనటువంటి సంసార ఈ బాంధవ్యాలు కానీ ఇటువంటి భవసాగరాలు ఇవన్నీ నీకేమీ లేవే, దేనితోనూ కూడా సంగం లేదు నీకు. కాబట్టి విరక్తులలో కూడా అగ్రగణ్యుడైనటువంటి నీవు అందున ఎటువంటి వాడివి, ఎవరికి అగ్రగణ్యుడు, ఎటువంటివి నీ యొక్క గొప్పతనం అంటే శ్రీకృష్ణ దాసానాం అగ్రణీ. శ్రీకృష్ణ దాసులలో మొట్టమొదటి వాడు ఎవరు అంటే మొదట చెప్పేది నీ పేరేనయ్యా. నువ్వు హరిదాసుని కాని ప్రతిజ్ఞ చేశావు కదా, అంటే హరిదాసుల్లో మొట్టమొదటి వాడిగా నిన్ను గణితిస్తారు లోకం అంతా కూడా. కాబట్టి అంతటి గొప్ప యోగ భాస్కర, నువ్వు యోగ భాస్కరుడవు. కాబట్టి నీవు కూడా ఇలా చింతించడం సబబు కాదు అని నారదుడికి ఏ విధమైనటువంటి నిరాశ కలగకుండా ఆ ఉపాయాన్ని చెప్పడానికి కావలసిన పూర్వ రంగాన్ని అంతటినీ కూడా సిద్ధం చేస్తూ ఆ సనత్కుమారాదులు త్వయి చిత్రం నమంతవ్యం భక్త్యర్థమనువర్తిని ఘటతే కృష్ణదాసస్య భక్తే సంస్థాపనా సదా. భక్తిని గూర్చి చేసేటువంటి ప్రయత్నం ఎంతో వింత కలిగించే విధంగా అనుకోకు. భక్తిని సమగ్రంగా స్థాపించడే భగవద్భక్తులకందరికీ కూడా చాలా సముచితమైనటువంటిదయ్యా. కాబట్టి ఆ కృష్ణుడి యందు భక్తిని ఉంచాలి, తద్వారా నీకు చెప్పబోయేటువంటి ఉపాయం ఏమిటో తెలుస్తుంది అని. శ్రమ సాధ్యాశ్చతే ఋషిర్బహవో లోకే పంథానః ప్రకటీకృతాః శ్రమ సాధ్యాశ్చతే సర్వే ప్రాయస్వర్గ ఫలప్రదాః. భగవంతుణ్ణి చెందడానికి ఋషులు మొదలైనటువంటి వారు అనేకమైనటువంటి మార్గాలు చెప్పారు. ఆ మార్గాలన్నీ కూడా ఎటువంటివి అంటే శ్రమ సాధ్యాః, ఎంతో శ్రమని కలిగించేటువంటివి. అంటే ఎంతో కష్టపడితే గాని శ్రమ పడితే గాని మనకు ఆ స్వర్గం అనేటువంటి ఫలం మనకు లభించదయ్యా. అంటే స్వర్గాన్ని పొందాలంటే కూడా ఎన్నో యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, తపస్సులు ఆచరించాలి. ఇటువంటి విధానాన్ని, మార్గాల్ని ఋషులు మనకి చూపించారు. విభిన్నమైనటువంటి మార్గాల్ని మనకు ఋషులు చూపించారు. అవన్నీ కూడా కొంచెం శ్రమతో కూడుకున్నటువంటివి. కానీ వైకుంఠ సాధక పంథ సతు గోప్యో హి వర్తతే తస్యోపదేష్ట పురుష ప్రాయో భాగ్యేన లభ్యతే. స్వర్గాన్ని పొందడానికి మార్గాలే కష్టసాధ్యంగా ఉంటే ఋషుల ద్వారా సూచించబడినవి. మరి సాక్షాత్తు వైకుంఠ సాధక పంథా, వైకుంఠాన్ని పొందడానికి ఉండేటువంటి మార్గం మరి ఎంత క్లిష్టంగా ఉండాలి అంటే అది క్లిష్టమో కాదో తర్వాత ఆ విషయం గోప్యోహి వర్తతే, చాలా గుప్తంగా రహస్యంగా ఉంచబడిందయ్యా. ఆ రహస్యమైనటువంటి అమూల్యమైనటువంటి అంశాన్ని ఉపదేష్ట పురుష ప్రాయో భాగ్యేన లభ్యతే. ఆ రహస్యమైనటువంటి మార్గాన్ని చెప్పేటువంటి వాళ్ళు సామాన్యంగా అందరికీ దొరకరయ్యా. ఎంతో అదృష్టం ఉంటే దొరుకుతారు, భాగ్యం ఉంటే దొరుకుతారు అని. ఇంతకీ అసలు సత్కర్మ అంటున్నారు. ఏమిటండి ఆ సత్కర్మ అనే దానికి తెరదించే విధంగా చెబుతూ సత్కర్మదవ నిర్దిష్టం వ్యోమవాచాతు యత్పురా తదుచ్యతే శృణుష్వాద్య స్థిరచిత్త ప్రసన్నధీ. సరే, నువ్వు ఆ సత్కర్మ ఏమిటో అని కదా ఇంత ఆవేదన పడుతున్నావు, మథన పడుతున్నావు, ఆందోళన చెందుతున్నావు, ఆతృతతో అందరినీ అడుగుతూ ఉన్నావు. చివరికి మా ద్వారా అది తెలుస్తుందని ఆశిస్తూ ఉన్నావు. సత్కర్మ తవ నిర్దిష్టం వ్యోమ వాచాచ యత్పురా, ఏదైతే ముందు వ్యోమవాచ ఆకాశవాణి ద్వారా సత్కర్మ అని నిర్దేశించబడిందో తదుచ్యతే, అది నీకు చెబుతూ ఉన్నాం. అది చెప్పేటప్పుడు నీవు ఏ రకంగా ఉండాలి, దాన్ని గ్రహించే ముందు అంటే స్థిరచిత్త, నీ చిత్తాన్ని, నీ మనస్సుని స్థిరంగా ఉంచుకో. ఇక్కడ అక్కడ ఆలోచనలు పెట్టుకోకుండా నీకు సాధ్యమైన విధంగా ఆందోళన చేతకుండా స్థిరచిత్తుడు ఉండు. ప్రసన్నధీ, ప్రసన్నమైనటువంటి బుద్ధిని కూడా, ధీశక్తిని కూడా కలిగి ఉండవయ్యా. మీకు దాని విషయం చెబుతాము అని ఉపక్రమణ చేస్తూ దాని గురించి చెబుతూ ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞ యోగయజ్ఞాస్తథా పర్రే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ తేదు కర్మ విసూచకాః.
మనకు అనేక రకములైనటువంటి దేవతారాధకమైనటువంటి విషయాలు ఉన్నాయి. యజ దేవ పూజాయాం అని, యజ్ఞము అంటే దేవతల్ని ఆరాధించడము అని. అలా దేవతల్ని ఆరాధించడంలో ద్రవ్య యజ్ఞా అంటే చెరు పురోడాశాదులను సమర్పించేటువంటి అగ్నిహోత్రాది ద్రవ్య యజ్ఞాలు ఉన్నాయి. అలాగే తపోయజ్ఞ, చాంద్రాయణాది తపస్సులను వ్రతాన్ని ఆచరించేటువంటి తపోయజ్ఞాలు ఉన్నాయి. యోగయజ్ఞస్తథా పర్రే, చిత్తవృత్తి నిరోధాత్మకమైనటువంటి ధ్యాన సమాధుల్ని ఆచరించేటువంటి యోగజ్ఞానం, యోగయజ్ఞము అది కూడా ఉంది. స్వాధ్యాయజ్ఞాన యజ్ఞాశ్చ, స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞము అంటే వేదాధ్యయనం, వేదాన్ని చదవడం, ఇవన్నీ కూడా కర్మ విసూచకా, ఇవన్నీ కూడా కర్మ మార్గాన్ని సూచించేటువంటి యజ్ఞాలయ్యా, స్వర్గాదులను పొందడానికి చేసేటువంటి యజ్ఞాలు. కానీ సత్కర్మ అంటే వీటిని మించినటువంటి యజ్ఞము. ఆ యజ్ఞం ఏమిటి అంటే సత్కర్మ సూచకో నూనం జ్ఞానయజ్ఞ స్మృతో బుధై. సత్కర్మ అంటే జ్ఞాన యజ్ఞము అని చెప్పబడుతోందయ్యా. ఈ రకంగా సత్కర్మ సూచకో నూనం జ్ఞానయజ్ఞ స్మృతో బుధై అని చెప్పి సత్కర్మ అంటే జ్ఞానయజ్ఞము అని చెప్పారు. ఏమండి, సత్కర్మ అంటే జ్ఞానయజ్ఞం అన్నారు, బాగానే ఉంది. ఆ జ్ఞానం ఏమిటి, దానికి సంబంధించిన విషయం ఏమిటి, ఇంకొంచెం మాకు సందేహ నివృత్తి అయ్యే విధంగా తెలియజేయండి అంటే చెబుతూ ఉన్నారు. ఏమిటా సత్కర్మ అంటే శ్రీమద్భాగవతాలాప సతు గీత శుకాదిభిః. సత్కర్మ అంటే శుకాది మహర్షులందరి చేత కూడా అందింపబడినటువంటి శ్రీమద్ భాగవతాలాప, శ్రీమద్ భాగవతాన్ని ఆలకించడం, శ్రీమద్ భాగవతాన్ని చక్కగా పఠించడం, ఆ శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించడమే, భగవద్గాథలు కలిగినటువంటి భగవత్ తత్వాన్ని తెలియపరిచేటువంటి ఆ గ్రంథాన్ని పఠించడమే సత్కర్మ అంటే నాయన అని చెప్పి, ఇన్నాళ్ళు ఏదైతే సత్కర్మ అన్నటువంటి పదం ఉందో దానికి సమాధానంగా శ్రీమద్ భాగవతం, అది కూడా ఇతర సందేహ నివృత్తి అయ్యే విధంగా ఇతర గాథలు కాదు, శుకాది గీతాదిభి అంటే శుక మహర్షి చెప్పినటువంటి ఏదైతే పరీక్షిన్ మహారాజుగా అందించినది మనం నిత్యము కూడా భగవత్ కృపచేత ఆలకిస్తూ ఉన్నామో ఆ శ్రీమద్ భాగవతమే సత్కర్మయ్య అని చెప్తూ భక్తి జ్ఞాన విరాగాణం తద్ఘోషేణ బలం మహతు వ్రజిష్యతి ద్వయో కష్టం సుఖం భక్తేర్ భవిష్యతి. ఎప్పుడైతే నీవు శ్రీమద్ భాగవతం అనేటువంటి ఆ జ్ఞాన యజ్ఞాన్ని గనక నిర్వహించినట్లయితే భక్తి జ్ఞాన విరాగాణం, ఆ ఘోష ఆ ధ్వని చెవిన పడగానే భాగవతం వారు విన్నట్లయితే వారి ముగ్గురికి కూడా బలం మహతు, గొప్పదైనటువంటి బలం చేకూరుతుందయ్యా. అంతేకాదు వారి యొక్క కష్టమంతా కూడా జ్ఞాన వైరాగ్యముల యొక్క కష్టం, ద్వయో కష్టం వ్రజిష్యతి పోతూ ఉంది. అంతేకాదు తద్వారా భక్తే సుఖం భవిష్యతి. ఎప్పుడైతే జ్ఞాన వైరాగ్యానికి ఉన్నటువంటి రోగం తొలగిపోతుందో, వారిద్దరూ కూడా పుష్టిగా ఉంటారో, అప్పుడు భక్తికి కూడా సుఖం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. కాబట్టి భక్తి జ్ఞాన వైరాగ్యాలు మూడు కూడా పుంజుకోవాలంటే, సిద్ధించాలంటే ఏం చెయ్యాలయ్యా అంటే భాగవత జ్ఞాన యజ్ఞం అంటే భాగవతాన్ని పఠించడం, భాగవతాన్ని ఆలకించడం చేయాలయ్యా. కాబట్టి నువ్వు వేదాలు చదివావు, ఆ జ్ఞాన వైరాగ్యాల దగ్గర కర్ణం దగ్గర చెవి దగ్గర వేదాంతాలు చదివావు, ఉపనిషత్తులు చదివావు, బ్రహ్మసూత్రాలు చదివావు, చివరికి సాక్షాత్తు భగవద్వచనమైనటువంటి భగవద్గీత కూడా పఠించావు. కానీ భాగవతాన్ని వినిపించావా వారికి? లేదు కదా. ఆ భాగవతాన్ని వినిపించాలయ్యా, తద్వారానే వారికి కష్టం తొలగిపోతుంది అని ప్రళయం హి గమిష్యంతి శ్రీమద్భాగవతధ్వనే కలేర్దోష ఇమే సర్వే సింహశబ్దాత్ వృకాయివ. నీవు గనక ఆ భాగవతంలో ఉండేటువంటి శ్రీకృష్ణ తత్వాలన్నింటినీ కూడా ఆకళింపు చేసుకుంటూ శ్రద్ధగా గనక వినిపించినట్లయితే ఏం జరుగుతుంది అంటే శ్రీమద్భాగవత ధ్వనే, ఆ శ్రీమద్ భాగవతంలో ఉండేటువంటి ధ్వని అంటే ఆ కథ వినగానే కలే దోషా ప్రళయం హి గమిష్యంతి, కలిలో ఉండేటువంటి సమస్త దోషాలు కూడా
నశించిపోతాయా, నాశనమైపోతాయి అని. ఇమే సర్వే కలే దోషా, ఈ కలియుగంలో ఇప్పుడున్నటువంటి దోషాలన్నీ కూడా ప్రళయానికి వెళతాయంటే నశించిపోతాయి అని. ఎలా నశిస్తాయండి అంటే చక్కటి ఉదాహరణ కూడా తెలియజెప్తూ ఉన్నారు. సింహ శబ్దాత్మృకా ఇవ, ఎక్కడైతే అడవిలో సింహం శబ్దం చేయగానే, సింహ గర్జన విన్న వెంటనే అక్కడ ఉండేటువంటి తోడేళ్ళు కానీ, నక్కలు కానీ, ఇతర జీవులు ఏవైతే పారిపోతాయో, ఇతర జీవుల్ని హింసించేటువంటి జీవులు, అలా సింహ శబ్దాత్మృకా ఇవ, సింహ శబ్దం విన్నటువంటి తోడేళ్లు ఏ రకంగా పరిగెట్టుకు పారిపోతాయో ఆ రకంగా కలియుగంలో సమస్త దోషాలు కూడా ఈ భాగవతం యొక్క ధ్వని వినబడగానే, భాగవత శబ్దం వినబడగానే పారిపోతాయ్యా అని చెప్తారు. అందుకే పెద్దలు చెబుతారు, భాగవతం 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 అని 10 సార్లు అంటే కూడా బాగవుతామయ్యా. కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని 10 సార్లు తెలిసినా తెలియకపోయినా మరొక రకంగా పలికినా కూడా మన బాగుని కోరేటువంటిది భాగవతం, ఆ పదాన్ని పలకండయ్యా అని. కాబట్టి కలిలో మనందరి దోషాలు తొలగించేటువంటి శక్తి సంపన్నమైనటువంటి జ్ఞాన యజ్ఞం శ్రీమద్ భాగవతాన్ని పఠించడం, ఆలకించడం అని చెబుతూ, జ్ఞాన వైరాగ్య సంయుక్త భక్తి ప్రేమ రసావహ ప్రతిగేకం ప్రతిజనం తతః క్రీడాం కరిష్యతి. ప్రేమ రసాన్ని ప్రసరింపజేసేటువంటి భక్తి, జ్ఞాన వైరాగ్యాల్ని తన చక్కగా వెంట పెట్టుకుని ప్రతి ఇంటి యందు కూడా విలసిల్లుతూ ఉంటుంది. అలాగే ప్రతి జనుడు యందు కూడా హృదయంలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించి క్రీడాం కరిష్యతి, విహరిస్తూ ఉంటుందయ్యా. అంటే ఎవరైతే భాగవతాన్ని పఠిస్తారో, భాగవతాన్ని ఆలకిస్తారో ఆ ఇంట భక్తి జ్ఞాన వైరాగ్యాలనే ఉంటాయి. జ్ఞాన వైరాగ్య సహితమైనటువంటి భక్తి పరిఢవిల్లినట్లయితే ఆ గృహంలో ఉండేటువంటి జనాలందరూ కూడా ఆనంద సాగరంలో మునిగి తేలతారు. తద్వారా ఈ కలిదోషాలు వారికి అంటవు. అత్యంత సులభమైనటువంటి మార్గం ద్వారా వారందరూ ఉద్ధరింపబడతారయ్యా అని చెప్పి సనకాది మహర్షులు నారదునకు ఆ సత్కర్మ అన్నదానికి సమాధాన రూపంగా భాగవత కథాలాపమే ఉత్తమమైనటువంటి జ్ఞాన యజ్ఞము అని చెప్పి భాగవత వైభవాన్ని గురించి చెప్పారు. ఇంత చెప్పినప్పటికీ కూడా నారదుని యొక్క మదిలో ఏదో చింత, ఏదో ఆలోచన, ఏదో సందేహం కొట్టుమిట్టాడుతూనే ఉంది. మరి ఆ సందేహ నివృత్తిని కూడా సనక సనందనాది మహర్షులు ఏ రకంగా తొలగించారు, అసలు నారదుడు మదిలో మెదిలినటువంటి సంశయం ఏమిటి అన్నటువంటి అంశాలను మనం యథాకాలం ఆ స్వామి అనుగ్రహం చేత తదుపరి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పరం నిరంతరము కూడా ఈ కలియుగంలో మనకి అత్యంత సులభమైనటువంటి మార్గం ద్వారా కైవల్యాన్ని అందుకునేటువంటి అద్భుతమైనటువంటి ఉపాయము, సాధనము భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని ఏదైతే మనం ముందు సంకల్పం చేసుకున్నామో అలా ఆ భక్తిని, అదేవిధంగా జ్ఞానాన్ని, వైరాగ్యాన్ని అందించి చివరికి మనందరికీ కూడా ముక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుడైనటువంటి తిరువెంకటనాథుడైన శ్రీనివాస పరబ్రహ్మను భక్తితో వేడుకుంటూ నిరంతరము ఆ భాగవత తత్వాన్ని మనకి పరిపూర్ణంగా అందజేయమని మరొక్కమారు కోరుకుంటూ ఆ భాగవత పారాయణ కార్యక్రమానికి ఉపక్రమిద్దాం. ఆచార్యుల వారు మన చేత చక్కగా పారాయణ చేస్తారు, అందులో మనం భాగగ్రహణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలో 10వ అధ్యాయాన్ని మనం పారాయణ చేస్తూ ఉన్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే దశమోऽధ్యాయః విదురౌవాచ అంతర్హితే భగవతి బ్రహ్మాలోక పితామహః
ప్రజా ససర్జ కతిధా ససర్జ కథిత దైహికీర్మానసీర్విభుః దైహికీర్మానసీర్విభుః ఏ చ మే భగవన్ పృష్టాః మే భగవన్ పృష్టాః త్వయ్యర్థా బహువిత్తమా త్వయ్యర్థా బహువిత్తమా తాన్ వదస్వానుపూర్వ్యేణ తాన్ వదస్వానుపూర్వ్యేణ ఛింధినః సర్వసంశయాన్ ఛింధినః సర్వసంశయాన్ సూత ఉవాచ సూత ఉవాచ ఏవం సంచోదితస్తేన ఏవం సంజోతితస్తేన క్షత్రాకౌషారవో మునిః క్షత్రాకౌషారవో మునిః ప్రీతః ప్రత్యాహతాన్ ప్రశ్నాన్ ప్రీతః ప్రత్యాహతాన్ ప్రశ్నాన్ హృదిస్థానథ భార్గవ హృదిస్థానథ భార్గవ మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ విరించోపి తథా చక్రే విరించోపి తథా చక్రే దివ్యం వర్షశతం తపః దివ్యం వర్షశతం తపః ఆత్మన్యాత్మానమావేశ్య ఆత్మన్యాత్మానమావేశ్య యదాహ భగవానజః యదా భగవానజః తద్విలోక్యాబ్జ సంభూతో తద్విలోక్యాబ్జ సంభూతో వాయునా యదధిష్ఠితః వాయునాయరధిష్ఠితః పద్మమంభశ్చ తత్కాల పద్మమంభశ్చ తత్కాల కృతవీర్యేణ కంపితం కృతవీర్యేణ కంపితం పద్మమంభశ్చ తత్కాల కృతవీర్యేణ కంపితం పద్మమంభశ్చ తత్కాల కృతవీర్యేణ కంపితం తపసాహ్యేధమానేన తపసాహ్యేధమానేన విద్యయా చాత్మసంస్థయా విద్యయా చాత్మసంస్థయా వివృద్ధ విజ్ఞానబలో విరుద్ధ విజ్ఞానఫలో న్యపాద్వాయుం సహాంభస న్యపాద్వాయుం సహాంభస తద్విలోక్య వియద్వ్యాపి తద్విలోక్య వియద్వ్యాపి పుష్కరం యదధిష్ఠితం పుష్కరం యదధిష్ఠితం అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ అనేన లోకాన్ ప్రాగ్లీనాన్ కల్పితాస్మీత్యచింతయత్ కల్పితాస్మీత్యచింతయత్ పద్మకోశం తదావిశ్య పద్మకోశం తదావిశ్య భగవత్కర్మచోదితః భగవత్కర్మచోదితః ఏకం యభాంక్షీదురుధా ఏకం యభాంక్షి దురుధా త్రిధా భావ్యం ద్విసప్తధా త్రిధా భావ్యం ద్విసప్తధా ఏతావాన్ జీవలోకస్య ఏతావాన్ జీవలోకస్య సంస్థాభేదః సమాహృతః సంస్థాభేదః సమాహృతః ధర్మస్య హ్యనిమిత్తస్య ధర్మస్య హ్యనిమిత్తస్య విపాకః పరమేష్ఠ్యసౌ విపాకః పరమేష్ట్యసౌ విదురౌవాచ విదురౌవాచ యదార్థ బహురూపస్య యదార్థ బహురూపస్య హరేరద్భుత కర్మణః హరేరద్భుత కర్మణః కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ కాలాఖ్యం లక్షణం బ్రహ్మన్ యథా వర్ణయనః ప్రభో యథా వర్ణయనః ప్రభో మైత్రేయ ఉవాచ మైత్రేయ ఉవాచ గుణవ్యతికరాకారో గుణవ్యతికరాకారో నిర్విశేషో ప్రతిష్ఠితః నిర్విశేషో ప్రతిష్ఠితః పురుషస్తదుపాదానం పురుషస్తదుపాదానం ఆత్మానం లీలయా సృజత్ ఆత్మానం
लीलया सृजत् విశ్వం వై బ్రహ్మ తన్మాత్రం विश्वं वै ब्रह्म तन्मात्रं సంస్థితం విష్ణుమాయయా संस्थितं विष्णुमायया ఈశ్వరేణ పరిచ్ఛిన్నం ईश्वरेण परिच्छिन्नं కాలేనావ్యక్తమూర్తినా कालेनाव्यक्तमूर्तिना యథేదానీం తథాగ్రే చ यथेदानीं तथाग्रे च పశ్చాదప్యేతదీదృశం पश्चादप्येतदीदृशम् సర్గో నవవిధస్తస్య सर्गो नवविधस्तस्य ప్రాకృతో వైకృతస్తు యః प्राकृतो वैकृतस्तु यः కాలద్రవ్యగుణైరస్య कालद्रव्यगुणैरस्य త్రివిధః ప్రతిసంక్రమః त्रिविधः प्रतिसङ्क्रमः ఆద్యస్తు మహతః సర్గో आद्यस्तु महतः सर्गो గుణవైషమ్యమాత్మనః गुणवैषम्यमात्मनः ద్వితీయస్త్వహమో యత్ర द्वितीयस्त्वहमो यत्र ద్రవ్యజ్ఞానక్రియోదయః द्रव्यज्ञानक्रियोदयः భూతసర్గస్తృతీయస్తు भूतसर्गस्तृतीयस्तु తన్మాత్రో ద్రవ్యశక్తిమాన్ तन्मात्रो द्रव्यशक्तिमान् చతుర్థ ఐంద్రియః సర్గో चतुर्थ ऐन्द्रियः सर्गो యస్తు జ్ఞానక్రియాత్మకః यस्तु ज्ञानक्रियात्मकः వైకారికో దేవసర్గః वैकारिको देवसर्गः పంచమోయన్మయం మనః पञ्चमोऽयन्मयम् मनः షష్ఠస్తు తమసః సర్గో षष्ठस्तु तमसः सर्गो యస్త్వబుద్ధికృతః ప్రభో यस्त्वबुद्धिकृतः प्रभो షడిమే ప్రాకృతాః సర్గాః षडिमे प्राकृताः सर्गाः వైకృతానపి మే శృణు वैकृतानपि मे शृणु రజో భాజో భగవతో रजो भाजो भगवतो లీలేయం హరిమేధసః लीलेयं हरिमेधसः సప్తమో ముఖ్య సర్గస్తు सप्तमो मुख्यसर्गस्तु షడ్విధస్తస్థుషాంజయః षड्विधस्तस्थुषाञ्जयः వనస్పత్యోషధిలతా वनस्पत्योषधिलता త్వక్సారావిరుధోద్రుమాః साराविरुधो द्रुमाः వనస్పత్యోషధిలతా త్వక్సారావిరుధోద్రుమాః वनस्पत्योषधिलता त्वक्साराविरुधो द्रुमाः ఉత్స్రోతసస్తమః ప్రాయాః उत्सोतसस्तमः प्रायाः అంతఃస్పర్శా విశేషిణః अन्तःस्पर्शाविशेषिणः తిరశ్చామష్టమః సర్గః तिरश्चामष्टमः सर्गः సోష్టావింశద్విధో మతః सोऽष्टाविंशद्विधो मतः అవిదో భూరి తమసో अविदो भूरितमसो ఘ్రాణజ్ఞా హృద్యవేదినః घ्राणज्ञाहृद्यवेदिनः గౌరజో महिषः కృష్ణः गौरजो महिषः कृष्णः సూకరో గవయోరురుః सुकरो गवयोरुः ద్విషఫాః పశవశ్చేమే द्विषभाः पशवश्चेमे అవిరుష్ట్రశ్చ సత్తమ अविरुष्ट्रस्य सत्तमा ఖరోశ్వోశ్వతరో గౌరః खरोश्वोश्वतरो गौरः శరభశ్చ మరీ తథా शरभश्च मरी तथा ఏతే చైకశఫాః క్షత్తః एते चैकशफाः क्षत्तः శృణు పంచనఖాన్ పశూన్ शृणु पञ्चनखान् पशून् శ్వాసృగాలో వృకో వ్యాఘ్రో श्वासृगालो वृको व्याघ्रो మార్జ
మార్జారస్య శశల్లకౌ మార్జారస్య శశల్లకౌ సింహః కపిర్గజః కూర్మో సింహః కపిర్గజః కూర్మో గోధా చ మకరాదయః గోధా చ మకరాదయః కంకగృధ్రవటస్యేన కంగగృధ్రవటస్యేన భాసభల్లూకబర్హిణః భాసభల్లూకబర్హిణః కంకగృధ్రవటస్యేన భాసభల్లూకబర్హిణః కంకగృధ్రవటస్యేన భాసభల్లూకబర్హిణః హంససారసచక్రాహ్వ హంససారసచక్రాహ్వ కాకోలూకాదయః ఖగాః కాకోలూకాదయః ఖగాః హంససారసచక్రాహ్వ కాకోలూకాదయః ఖగాః హంససారసచక్రాహ్వ కాకోలూకాదయః ఖగాః అర్వాక్స్రోతస్తు నవమః అర్వాక్స్రోతస్తు నవమః క్షత్తరేకవిధో నృణాం క్షత్తరేకవిధో నృణాం రజోధికాః కర్మపరాః రజోధికాః కర్మపరాః దుఃఖే చ సుఖమానినః దుఃఖే చ సుఖమానినః వైకృతాస్త్రయ ఏవైతే వైకృతాస్త్రయ ఏవైతే దేవసర్గశ్చ సత్తమ దేవసర్గశ్చ సత్తమ వైకారికస్తు యః ప్రోక్తః వైకారికస్తు యః ప్రోక్తః కౌమారస్తు భయాత్మకః కౌమారస్తు భయాత్మకః దేవసర్గశ్చాష్టవిధో దేవసర్గశ్చాష్టవిధో విబుధాః పితరోసురాః విబుధాః పితరోసురాః గంధర్వాప్సరసః సిద్ధాః గంధర్వాప్సరసః సిద్ధాః యక్షరక్షాంసి చారణాః యక్షరక్షాంసి చారణాః భూతప్రేతపిశాచాశ్చ భూతప్రేతపిశాచాశ్చ విద్యాధ్రాః కిన్నరాదయః విద్యాధ్రాः కిన్నరాదయः దశైతే విదురాఖ్యాతాః దశైతే విదురాఖ్యాతాः సర్గాస్తే విశ్వసృకృతాః సర్గాస్తే విశ్వసృకృతాः అతః పరం ప్రవక్ష్యామి అతః పరం ప్రవక్ష్యామి వంశాన్మన్వంతరాణి చ వంశాన్ మన్వంతరాణి చ ఏవం రజః ప్లుతః స్రష్టా ఏవం రజః ప్లుతః స్రష్టా కల్పాదిష్వాత్మభూర్హరిః కల్పాదిష్వాత్మభూర్హరిః సృజత్యమోఘ సంకల్పః సృజత్యమోఘ సంకల్పః ఆత్మైవాత్మానమాత్మనా ఆత్మైవాత్మానమాత్మనా ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే తృతీయ స్కంధే దశమోధ్యాయః దశమోధ్యాయః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् अथ मङ्गलम् श्रियकान्ताय कल्याणनिधये निधयेत्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.